ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే అయిపోయింది. చూడాలి మార్క్స్ ఎన్ని వస్తాయో. ఇప్పుడు చూద్దాం పదండి మార్క్స్ ఎన్నో. నాకు డేట్ అర్థం కాదు. ఇప్పుడు తెలిసిపోద్ది ఎంత నాలెడ్జ్ ఉందో. ఫస్ట్లో నేనేమిచ్చానంటే టాపిక్స్ థింక్ అండ్ రైట్ లెట్ us డూ ఈ రెండిట్లో నుండి ఇస్తానని చెప్పాను. ఇక్కడ డేట్ వదిలేసింది. రైట్ టూ అండ్ త్రీ టేబుల్స్ వన్ టైం రాయమన్నా. ఇప్పుడు చూద్దాం. 2 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 8 16 2 9 18 2 20 2 టేబుల్ అయితే బాగానే రాసింది. 3 టేబుల్ ఇప్పుడు 2 3 3 2 6 3 3 9 9 3 4 2 3 5 15 3 6 18 3 7 21 3 24 3 9 27 3 10 30 3 టేబుల్ కూడా మంచిగానే రాసింది. ఫస్ట్ 5 మార్కులు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో లెట్ us డూ 5 మార్క్స్ ఇవి కూడా. వాట్ ఈజ్ ద షేప్ ఆఫ్ బాల్? సర్కిల్. ఓకే. వాట్ ఈజ్ ద షేప్ ఆఫ్ విండో? రెక్టాంగిల్. ఓకే. ఇక్కడ లాస్ట్ వన్ వదిలేసింది. వాట్ ఈజ్ ద షేప్ ఆఫ్ పెన్సిల్? సిలిండర్ వదిలేసింది కాబట్టి 5 + 4 9 మార్క్స్ ఫస్ట్లో వచ్చేసాయి. ఫిల్ ద ఎంటీ బాక్సెస్. ఇవి థింక్ అండ్ రైట్లో 5 మార్క్స్ వచ్చేసాయి. 5 మార్క్స్ వచ్చేసాయి. నెక్స్ట్ థింక్ అండ్ రైట్లోనే అడిషన్స్. 7 వేసా పైన. షో నువ్వు సైలెంట్ ఉండు. నీకు ఎన్ని మార్క్స్లు వచ్చినాయో నెక్స్ట్ చూస్తాను. కానీ ఇప్పుడు చూద్దాం. ఓకే. ఓకే అడిషన్ అయితే బాగానే రాసింది. సబ్ట్రాక్షన్లో కొంచెం డౌట్స్ ఉంటాయి మాకు, కానీ ఎలా రాసింది చూడాలి. 4లో తీసేసేస్తే 1, 3లో 2 తీసేస్తే 1, 9లో 1 తీసేస్తే 8. ఓకే బాగానే రాసింది ఎగ్జాము. ఇప్పుడు టోటల్ మార్క్స్ చూద్దాం. లెట్ us డూలో నుండి అయితే ఫస్ట్ 5 మార్క్స్ వచ్చేసాయి కాబట్టి 4 + 5